ఇక్కడ జ్ఞానం చేసిన వాక్యములో పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అని ముగ్గురు కొరకు కిందటి వారాన మనం వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నాం. ఆ వాక్యములో దేవుడు మన ద్వారా విజయాన్ని పొందాడు అన్న విషయాన్ని కొన్ని మాటల ద్వారా, కొన్ని వాక్యాల ద్వారా, కొంతమంది భక్తుల ద్వారా, కొంతమంది విశ్వాసం కలిగిన యోధుల ద్వారా కిందటి వారాన్ని ఈ వాక్యాన్ని విని మనం ఎంతో బలపడి ఉన్నామని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని విని ప్రతిసారి మనలో మనం బలవంతులుగా చేయబడాలి. ఏం చేయబడాలి? బలవంతులుగా చేయబడాలి. ఎందుకంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బలపరుచుతుంది. ఇంకో మాట కూడా ఉంటుంది, ఈ వాక్యమే నన్ను బ్రతికించినది అన్న మాటను కూడా మనం వింటాం. అంటే ఒక మనిషిని బ్రతికించేది వాక్యము. ఎవరిని? ఒక మనిషి అంటే ఈ మనిషి ఎవరు? ఒక మనిషి అంటే నేను. అంటే ఇంకో విషయం ఇంకొక రకంగా చెప్పాలండి. ఎలా తెలుసా? ఒక క్రైస్తవుడు. ఎందుకంటే లోకపరంగా ఆలోచించేవారు ఆహారం తింటే బ్రతుకుతామండి అంటారు, కానీ క్రైస్తవుడు అంట వాక్యాన్ని వింటే బ్రతుకుతాడు. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని నీ ఆకలి తీర్చుకో, సమస్తమును ఈ ఆశీర్వాదం తెచ్చి నీ పాదం దగ్గర పెడతాను యేసుక్రీస్తు ప్రభు దగ్గర అన్నది లేదండి? చదువుతున్నారా? ఎప్పుడు మాట అన్నది సాతాను? యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొంది 40 దినములు అరణ్య ప్రయాణానికి వెళ్ళిపోయి అరణ్యంలో ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసే సమయంలో అపవాది చేత యేసయ్య పీడింపబడ్డాడు. చూడండి, ఎవరు పీడింపబడ్డారు? అపవాది చేత. ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునైన యేసుక్రీస్తు ప్రభు, నువ్వు దేవుని కుమారుడు అయితే, దానికి తెలిసి ఎవరు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు బిడ్డని, పరలోకం నుండి దిగివచ్చిన వాడని సాతానుకు తెలుసు. కానీ అది తెలియనట్టుగా అది నటించే నటన ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి నీ ఆకలి తీర్చుకున్నాము అంటుంది. అప్పుడు ఈయనంటారు, నువ్వు దేవుని కుమారుడును శోధిస్తున్నావు. మనుషుడు చెప్పండి రొట్టె వలన కాక దేవుడు నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అన్నాడు. హల్లెలూయా. నేను అంటాను, ఈ మాట కేవలము క్రైస్తవునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు విశ్వాసం వాక్యం మీద ఉంచుతాడు. లోక సంబంధమైన వ్యక్తులు లోక ఆశల మీద మనసును ఉంచితే, క్రైస్తవుడు మాత్రము వాక్యం మీద మనసును ఉంచుతాడు. కాబట్టి వాక్యానుసారంగా జీవించగలడు. కాబట్టి వాక్యమునకు లోబడివాడు, కాబట్టి వాక్యాన్ని ఎరిగిన వాడు, కాబట్టి వాక్యమును వింటే బ్రతుకుతానని నమ్మకం వాడికి ఉంటుంది. ఇక్కడ ఎవరికి? క్రైస్తవుడుగా పిలువబడిన వారికి, క్రైస్తవురాలుగా పిలువబడిన వారికి. ఎందుకంటే వీరి విశ్వాసం ఎక్కడుందంటే, మీరు చెప్పాలి వాక్యం మీద ఉంది. వీరి విశ్వాసము వాక్యము. కాబట్టి ఒక పూట ఆహారం తిన్నా మనం తినకపోయినా చచ్చిపోతూ ఉన్న భయం మనకు ఉండదండి. ఎందుకని? దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అందుకే క్రైస్తవులు ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో కన్నీరు విడిస్తేనే కానీ ఈ రోజు కొన్ని లక్షల మంది రక్షింపబడటానికి కారణం కాలేదు. ఎంతో మంది కన్నీళ్లు విడిస్తేనే కానీ ఆ కన్నీళ్లకు ప్రతిఫలం ఈ రోజు నేను దేవుని సన్నిధిలో కూర్చోటలేదా? మీరందరూ ఆకలితో చచ్చిపోతామని భయపడి ఉంటే ఈ రోజు మనందరూ ఇక్కడ ఉండేవాళ్ళమా? ఏమండి? కిందటి శుక్రవారం కూడా వాక్యాన్ని విన్నాం. ఆ శుక్రవారం వాక్యములో ఎంతో మంది ప్రవక్తలను, దేవుడి కొరకు బ్రతికిన వారిని, భక్తిపరులను, నీతిమంతులను, యథార్థవంతులను దేవుడు మనకు పరిచయం చేశారు. మరి వీరందరూ కూడా ఆకలి కోసమో, దప్పుకున్నామనో భయంతోనో, ఒకవేళ వారు కూడా దేవుడికి, దేవుడి పరిచయకు, దేవుడి పనికి ఒకవేళ వాళ్ళు కూడా దూరం అయిపోయి ఉంటే మనం ఇలా దేవుడి సన్నిధిలోనే ఉండుండే వాళ్ళమే. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళమే, దేవుని వాక్యముతో జీవించే వారమే కాము. దేవుని వాక్యముతో జీవించడానికి కారణం ఎంతో మంది భక్తులు విడిచిన కన్నీళ్లు. హల్లెలూయా. మరి కన్నీళ్ళకి ఎంత విలువ ఉన్నప్పుడు నీ కుటుంబం కొరకు ఎంత కన్నీళ్లు విడవగలుగుతున్నావు? ఈ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు ఎంత కన్నీళ్లు విడవగలుగుతున్నావు?
యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్టు వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అపవాది శోధించడానికి ప్రయత్నం చేస్తే ఆ శోధన ఏమైనా యేసయ్యని లోపరుచుకుందా? ఏమండి, లోపరుచుకుందా? లేకపోతే దీనిని చేసేసిందా? లేకపోతే ఇంకా ఏమైనా చేయగలిగిందా? ఏమీ చేయలేకపోతే. ఎందుకని? ఆయనలో ఉన్న ఉపవాసము, ఆయనలో ఉన్న చెప్పండి వాక్యపు అభిషేకం అట్టిది. కాబట్టి అభిషేకమే ఆయన, అభిషేకమే ఆయన. అభిషేకాన్ని శోధించాలని చూసింది. అలాంటి అభిషేకం పొందబడిన ఈరోజు నన్ను కూడా ఇలాంటి శోధనలు చాలా వస్తాయి. వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నిలవబడి వాటిని, ఈ లోకమును నేను జయించి ఉన్నాను కాబట్టి మీరును జయించాలని చెప్పాడు మీతో. ఎందుకంటే ఈ లోకాన్ని ప్రభు వారు జయించేశారు. జయించటానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే ఉపవాసం. ఏం చేశారు? ఉపవాసం చేశారండి. యేసయ్య పుట్టి పెద్దవాడవుతూ పెరుగుతూ 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన బాప్తిసమును పొంది, బాప్తిసం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు, ఆయన చాలా తక్కువే, ఎక్కువే కాదు, 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక అద్భుతమైన పరిచర్యను ప్రభు చేశారు. పరలోకపు తండ్రి ఈ భూమి మీద పరిచర్యను ఏం మాట్లాడలేదు, చేశాడని చెప్పాలి. మీరు చేశారు. పరలోకము నుండి యేసయ్య వచ్చి నీ కొరకు నా కొరకు వాక్యాన్ని బోధించారు. వాక్యమే ఆయన. ఆయన అంటారు కాదా? యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిన. హల్లెలూయా. వాక్యము ఎవరంటప్పుడు? ఆయన వాక్యము. మీరు ఎటకారంగా తీసుకొచ్చి ఈ వాక్యాన్ని చదివేటప్పుడు, లేకపోతే ఈ బైబిల్ని మీరు మోసేటప్పుడు ఏముందండి, తెల్ల పుస్తకం ఏముందండి, అందులో ఎవరో రాసిన మాటలన్నీ వెటకారంగా ఎగతాళిగా తీసుకొచ్చి దీన్ని అక్కడెక్కడే పెట్టేయచ్చు. కానీ ఇది పవిత్రమైన గ్రంథమును, పరిశుద్ధమైన గ్రంథమును. వాక్యము ఆయన దేవుడే వాక్యమై ఉన్నాడంటుంది. అంటే ఇప్పుడు నీవు చేత పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నది యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు ఊహించగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎంతమంది బైబిల్ లేకుండా వచ్చారు? మొన్న ఒకసారి చెప్పాను, బైబిల్ లేకుండా ఎవరు మందిరానికి రావద్దని చెప్పారు. ఎందుకని చెప్పండి? ఇప్పుడు ఇది ఎవరు అనుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు కదా. మరి యేసయ్యని చాకబట్టుకుని దేవుడు మందిరానికి వచ్చామా? యేసయ్యని ఎంతమంది మోసుకుని దేవుడు మందిరానికి వచ్చావు? తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంతమంది యేసయ్యని నువ్వు మోసుకుని వెళుతున్నావు? నేను చదవలేనంటే అనొద్దు. నువ్వు చదవటం వచ్చినా రాకపోయినా దేవుడి జీవ గ్రంథాన్ని నీ చేతిలో మోసుకుని దేవుడి మందిరానికి వెళ్ళాలి. కిందటి ఖమ్మంలో కూడా మంచి క్లాస్ ఇచ్చాను దీనికోసం. నేను అక్కడ చాలా మంది ఫోన్లో బైబిల్ చూస్తున్నారు. నేను అన్నాను, పరిశుద్ధ గ్రంథం అని దీన్ని పిలువబడుతుంది, అది పరిశుద్ధ ఫోన్ అని పిలువబడేది కాదు. పిలువబడుతుందా? పరిశుద్ధ ఫోన్ అని మనం పిలవగలమా దాన్ని? ఫోన్లో నువ్వు బైబిల్ ఒకటే చదువుతున్నావా? దేవుడి సినిమాలు ఒకటే చూస్తున్నావా? లేకపోతే ఇంకా లోక సంబంధమైనవి, లోక ఆలోచన పరమైనవి ఇంకా ఫోన్లో మనం ఏమన్నా చూస్తూ ఉంటామా? నేను అంటాను, లోకం అంతా ఎక్కడుందంటే ఈ చిన్న ఫోన్లో ఉంది. అవునా కాదండి? ఈ ఫోన్లో లోకమంతటిని సృష్టించారు. ఎవరు? దేవుడు అంటారేమో అనుకున్నాం. ఇది దేవుడి చేత సృష్టించబడింది ఏమీ కాదండి. ఇది దేవుడు ఏమి సృష్టించి నీకు అప్పగించలేదు. దేవుడు సృష్టించింది ఇదిగో ఇది మాత్రమే. హల్లెలూయా. ఈ బైబిల్ మాత్రమే దేవుడు సృష్టించాడు. ఫోను మానవుడుకున్న జ్ఞానాన్ని బట్టి సృష్టించాడు. అది లోకాన్ని పరిచయం చేస్తుంది ఎక్కువగా. ఒక మనిషి పాడైపోవటానికి లోకంలో తిరగని అవసరం లేదు, ఫోన్ వాడితే సరిపోతుంది. ఏంటి? ఫోన్ వాడితే సరిపోతుంది ఒక మనిషి పాడైపోవాలంటే. అంటే మళ్ళీ చాలా మంది ఉద్యోగస్తులు మళ్ళీ వాక్యం ఇంటే బాధపడతారేమో, దీనివల్ల మా ఉద్యోగాలు ఉన్నాయి అయ్యి ఉన్నాయి. ఓకే,
ఇలాంటివి ఉండి ఉపయోగకరంగా వాడబడేవాడు ధన్యుడు నేను చెప్తాను. చాలా మంది పనికిరాని వాళ్ళు, పనికి వాళ్ళు ఈ ఫోన్ ద్వారా వాళ్ళ జీవితాలు, భవిష్యత్తులు పాడు చేసుకున్న చాలా మంది ఉన్నారు. మరి వీరికి పని పాటు ఏముండదండి. అమ్మ నాన్న ఫోన్ కొనిస్తారు, ఈ ఫోన్లతో చెప్పాలి ఎక్కితే మంచం, లేకపోతే సోఫా, లేకపోతే కుర్చీలు, లేకపోతే ఏదైనా ఖాళీ ప్లేస్ ఏదైనా ఉంటే కూర్చోడం, ఇంకా సాయంకాలం వరకు దీనితోనే వాడి జీవితం, వాడు బ్రతుకు. ఇది పరిశుద్ధ గ్రంథమేమి కాదండి. ఇందులో వాక్యం చదివేస్తున్నాను అనేసి నువ్వు ఫీల్ అయిపోవటానికి ఇందులో వాక్యం చదివేది ఎంతసేపు చదువుతావు అంటే గట్టిగా స్నానం చేస్తే మందిరంలో ఉన్నని చెప్పే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తామటి మనం. నీ జీవితాన్ని మార్చేదేటో, నీ బ్రతుకును మార్చేదేటో, నీ ఆలోచన విధానాన్ని మార్చేదేటో ఎక్కువగా దానితో ఉండటానికి, దానితో సహవాసం చేయటానికి ఒక మనిషి ముందుకు వెళ్ళడానికి ఆశపడాలి. మనిషికి ఆశ అంటే చాలా రకాల ఆశలు ఉంటాయి. ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఎన్నో ఉన్నాయి మానవుడికి. నేను అంటాను ఇవన్నీ ఈ భూమి మీదకి వచ్చిన నా యేసయ్య కూడా ఉన్నాయి అని లేవంటారా? చెప్పాలి. ఆయన వృద్ధాప్యంలో వచ్చాడు ఈ భూమి మీదకి. మనలాగే పుట్టి పెద్దవాడవుతూ పెరుగుతూ యవ్వన కాలము వచ్చే వరకు, యవ్వన కాలములోనే నీ కొరకు నా కొరకు ప్రాణాలు అర్పించే అంత జ్ఞానవంతుడై ఈ భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు అది వృద్ధాప్యం అండి, ఏదో 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పోయారని అనడానికి ఏమి లేదు. ఆయన 33.5 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రాణాలు విడిచిపెట్టారు. కొన్ని 33.5 సంవత్సరాలు కూడా కొద్దిగా ఎక్కువ వయసు అనుకుందాం. మరే అంటే మొదటి నుండి వచ్చినవాడు కాదా? 20, 21, 22, 23, 24, 25 సంవత్సరాల నుండి పెరుగుకుంటూ మనుషుల దయలో, దేవుడి దయలో వర్ధిల్లుతూ ఉన్నాడని రాయబడిన వాడు కాదా? మరి ఆయన ఎదుగుతూనే వచ్చాడు కదా, యవ్వనస్తుడే కదా, యవ్వన కాలంలోనే ముందుకు వచ్చాడు కదా. మరి ఆయన ఎందుకు కోరికలు చంపాడు? ఆయన ఎందుకు తనలో ఆశను చంపుకున్నాడు? ఆయన ఎందుకు తనను నలగగొట్టుకున్నాడు? ఎందుకంటే నేను అంటాను, ఆయన చెప్పండి, ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినవాడు. మనల్ని మర్చిపోతే ఎలా? మరి మన కొరకే కదా ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని కాపాడటానికే కదా, మనల్ని రక్షించడానికే కదా, మనల్ని అవిధేయులని మనల్ని విధేయులుగా చేసి దేవుని పరలోక రాజ్యములు నడిపించాలని ఆశతోనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి వచ్చి ఆ పని ఎందుకు మర్చిపోలేదు? తను ఎవరు వచ్చిన తర్వాత ప్రతి మనిషి ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఇరిమియా కూడా ఒక ఆలోచన ఉంది. అయ్యా చిన్నవాడినయ్యా, నేను మాట్లాడినయ్యా, యోగ్యుని కాదయ్యా అన్నాడు. నువ్వు మాట్లాడగలరా? యోగ్యుడి వారి నువ్వు చేయగలరా? నీ నోటును ముట్టి నీ నోటును నా మాటలు ఉంచి ఉన్నాడు, వాటిని ప్రకటించు. తెల్లగించుటకును అంటే నాటుటకును, కట్టుటకును, ఎర్రగొట్టుటకును నీకు అధికారమును, రాజుల మీద, శరీరుల మీద అధికారమును ఇస్తున్నాను అని ఇర్మియాతోనే చిన్న వయసులోనే మాట్లాడాడు. సరే, ఆయన యేసుక్రీస్తు ప్రభు కాబట్టి అండి జయించారని అనుకుందాం. ఆయన దేవుడు కాబట్టి మొత్తం సాతాన్ని జయించేసాడండి. మనమే ఉందని మనుషులు అన్న ఓకే, మనుషులే చూసుకుందాం. ఇర్మియా మనిషే, ఇర్మియా చిన్నవాడే, 13 సంవత్సరాల వయసులోనే దేవుడితో మాట్లాడిన వాడే. కానీ చచ్చిపోయే వరకు దేవుడి కొరకు బ్రతికిన వాడు, చచ్చిపోయిన వరకు దేవుడు పని చేసిన వాడు, చచ్చిపోయే వరకు దేవుడి కొరకు ఇచ్చిన మాటకు నిలవబడి కట్టుబడి బ్రతికిన వాడు. తను యవ్వన కాలంలో కూడా మరి తప్పటడిగి వేయలేదే. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయన ఎందుకు చేస్తాడు అలాంటి పనులు? నువ్వు నేను అనుకుందాం ఒకవేళ. అందుకే మనుషుల దగ్గరికి వచ్చేప్పుడు, అందుకే ఇరిమియా దగ్గరికి వచ్చి చూస్తే ఇరిమియా ఏమంటున్నాడు ఇక్కడ? బాబు నేను మాట్లాడలేనండి అని అన్నాడు. కానీ నేను మాట్లాడేస్తాను రా, నేను ఉంటాను నీతో, నేను ఏది ప్రకటించాలో ఈ ప్రజలకు నేను నీకు తెలియజేస్తాను, నీ నోటిని ముడతాను, నా మాటలు నీకు ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఇచ్చిన మాటలు పట్టుకుని ఇర్మియా గారు గొప్ప పరిచయం చేసినట్లుగా ఇర్మియా గ్రంథం అంతా చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. సరేనండి, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి అని అందా పోయి, ఏమంటే చిన్నప్పటి నుంచి భక్తి జీవితం నేర్చుకున్నాడు కాబట్టి చచ్చిపోయే వరకు అలా బ్రతికాడు అందాం. సరే, అపోస్తుడైన పౌలు ఎప్పుడు వచ్చాడు? మరి ఎప్పుడు వచ్చాడండి?
సగం వయసు అయిపోయింది మరి పౌలు గారికి. అప్పుడు సగం వయసు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు తెలుసుకున్నాడు. తెలుసుకుని చచ్చిపోయే వరకు యేసయ్య కొరకే బ్రతికాడు. మరి చెప్పండి, చచ్చిపోయే వరకు ఏంటంటే అసలు యేసయ్య కొరకే చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఎవరి కొరకు చచ్చిపోయాడు? చచ్చిపోతే యేసయ్య కొరకు. అంటే మనిషికి వయసును బట్టి కాదండి. ఈ వయసును బట్టి ఇలా ఎదుగుతారండి, ఆ వయసులో ఉంటే ఇలా ఎదుగుతారండి. ఏముందండి, వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి ఇంకేముందండి అనడానికి ఏమి లేదు ఇక్కడ. ఎటు చూసినా దేవుడు ముట్టి, దేవుడు మాట్లాడి, దేవుడు రక్షించుకున్న ప్రతి వ్యక్తి దేవుడి కొరకు మరణం వరకు బ్రతికాడు. బ్రతికిన వ్యక్తిని మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, జ్ఞానం చేసుకునే ఉన్నాం. జ్ఞానం చేస్తున్న నీ జీవితం, నా జీవితం కూడా ఎలాగుందో పరీక్షించుకోవాలి. పూట నీవు ఎలా దేవుడి కొరకు బ్రతుకుతున్నావో తెలుసుకోవాలి. పూట ఎలాగ నీవు జీవించగలుగుతున్నావో యేసయ్యలో, ఎలాగ నువ్వు యేసయ్యలో బ్రతకగలుగుతున్నావో, నీ జీవితం దేవుని ఎదుటి ఎలాగుందో మనం కూడా కొన్ని విషయాలు జ్ఞానం చేసుకోవాల్సిన అవసరత ఉందండి. ఎందుకుంది? తెలుసుకుని ఆ వాక్యానికి భయపడి బ్రతుకుతేనే. తెలుసుకోవడం గొప్పతనం ఏం కాదు. సరే తెలుసుకుంటున్నాం, వింటున్నాం, నా యొద్దకు రండి నేర్చుకోండి అని ఆయనే అన్నారు. ఆయన వద్దకు వచ్చో నేర్చుకుంటున్నాం, వింటున్నాం. వినేసి విడిచిపెట్టేస్తే ఇంక లాభం ఏముంది నీకు? వినేసి వదిలేస్తే లాభం ఏముంది? విని విడిచిపెట్టకుండా దానిని జాగ్రత్తగా నీ హృదయం అనే పలక మీద రాయమన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ రాయాలండి? నీ హృదయం అనే పలక మీద ఇవి రాయబడాలి. రాయబడితే అవి సెరిపే వరకు సెలవు. అవునంటారు కదా, సెరిపోతే అని చెప్పేసి అనుకోండి ఏమవుతుంది? మీరు ఉన్నారండి, ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళేటట్టు దారిలో జరిపేసి కైని పెట్టేది ఏమవుతుంది? చెరిపేసినట్టు అర్థం అనమాట. నేను ఇక్కడ చెప్పిన వెంటనే మీరు విన్నారు, విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళినంటే ఏం చేయాలి? చెరపకూడదు, దాన్ని రుద్దాల. మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేసేవారమ్మా? అని రాసి అట్లా ఏం చేయమనేవారు? మరి రుద్దేసి ఆయన రాసుకుని తీసుకొచ్చి మళ్ళీ అప్పగించాలి. మనం ఇలా దేవుడు వాక్యాన్ని చేయగలుగుతున్నామా? సరే అనుకుందాం, మృదువైన పలక మీద చెప్పిన వాక్యం అన్ని రాసేసుకుంటున్నామండి. ఎంత దారిలో చెరుపుకుంటే వెళ్ళిపోతున్నాం. అటు మళ్ళీ ఇలాగ ఏం చేస్తాం? అబ్రాహం గారు ఎంత దారిలోనే చెరిపేస్తున్నాం వీటిని. కాబట్టి వారమంతా దేవుడి కొరకు బ్రతకాలి అని నువ్వు చేయబడిన తీర్మానాన్ని మర్చిపోతున్నావు. దేవుడి కొరకు నేను నిలబడాలి అని నువ్వు చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోతున్నావు. ఎందుకంటే ఈ రాయబడిన ఈ లేఖనం నువ్వేం చేస్తున్నావు అంటే చెరుపు వేస్తున్నావు. అందుకే ఒక చెవు నుండి విని మరొక చెవు నుండి విడిచిపెట్టువారంటాడు దేవుడు. మనం విన్నామండి, విన్న వాటిని మనం ఏం చేసుకోవాలంటే మన హృదయంలో భద్రం చేయాలి. వాటిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉంటాయి. అవునండి, విడిచిపెట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నామని చెప్పాలి మీరు. హల్లెలూయా. విడిచిపెట్టాం కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను అంటాను, గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి, మీరు వెనకలు అందుకోవాలి దేవుడు వాక్యాన్ని. దానిని గట్టిగా పట్టుకుంటే నువ్వు పడిపోవటానికి ఒకవేళ అవకాశం ఉన్నా సరే ఏం చెబుతాం? పడిపోకుండా దేవుడు పట్టుకుని నేను తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే మనం పట్టుకున్నాం కాబట్టి, మనల్ని ఆయన పట్టుకున్నాడు కాబట్టి. నేను ఒకసారి చెప్తాను, మనం పట్టుకుంటూ వదిలేస్తామండి, దేవుడు మనల్ని పట్టుకోవాలని అంటారు. మనం పట్టుకున్నాం, ఒక్కొక్కసారి గట్టిగా పట్టుకున్నాం, కానీ నీ అల్ప విశ్వాసాన్ని బట్టి వదిలేసే పడిపోతున్నాం. చిన్నప్పుడు నేను మన అందరికీ తెలిసిందే, మన చిన్నప్పుడు అది 1వ తరగతి 4వ తరగతిలోనే ఉంటుంది. అది 2 కొంగలను ఒక తాబేలు కదా, ఎంతమందికి తెలుసు? 2 కొంగలు ఒక తాబేలు, ఇవి మంచి స్నేహం చేసేవి. అయితే ఆ తాబేలు ఉన్న ఆ చెరువు అంతా ఎండిపోయింది. కొన్ని రోజులకి ఎండిపోయిన తర్వాత తాబేలు కొంగలతో అంటుంది. కొంగలు ఏమున్నాయంటే అటు రెక్కలు ఉన్నాయి కాబట్టి ప్రతి స్థలానికి ఎగురుతూ అటు ఆహారం తింటా ఉన్నాయి. తాబేలు అంది, ఇదిగో ఇందులో ఉన్న నీళ్ళన్నీ అయిపోతున్నాయి కాబట్టి మరి నేను చచ్చిపోతానేమో భయపేస్తా ఉందంటే ఈ కొంగలు అంటాయి, నీకు ఏం భయం లేదు, నిన్ను ఇంకో మంచి స్థలానికి నేను తీసుకువెళ్తాము అనేసి ఒక కర్రను తీసుకుని వస్తాయి ఈ కొంగలు 2
ఈ కర్రను తీసుకుని వచ్చి తాబేలు ఏమంటే అంటే ఆ కర్రను తాబేలు పట్టుకోమంటే నోటితో, మనకి చేతులు ఉండవుగా, నోటితో ఆ కర్రను పట్టుకుని ఎల్లాడుతూ ఉంటుంది. 2 కొంగలు ఆ తాబేలు తీసుకుని వెళ్తూ ఉంటాయి. ఇది నేల మీద నుండి చూస్తున్న విచిత్రంగా కనిపిస్తున్న ఈ ప్రజలందరూ అరుస్తూ ఉన్నారు. అరుస్తూ ఉంటే కొంగ బావ ఏంటి అరుస్తున్నారు అని అడగదట. ఎవరు? తాబేలు. మాట్లాడాలంటే ఏం చేయాలండి? కర్ర వదిలేదు కదా, వదిలే. అరే అప్పుడు ఏమైంది? అది అంత ఎత్తు నుంచి వెళుతున్న ఆ కొంగలు పాపం బాధపడ్డాయి. అరే దీన్ని ఏదో చేద్దాం అనుకున్నాం, దీన్ని ఎక్కడికో తీసుకెళ్దాం. ఎక్కడికి వెళ్ళింది? అది అక్కడి నుండి కింద పడి దెబ్బ పగిలి ఏమైంది చెప్పాలి, చచ్చిపోయింది. దానికి అంత ఆద్రత ఏంటి? పాపం కాసేపు ఆగుండొచ్చు కదా స్థలానికి వెళ్ళే వరకు. అంత కంగారే ఉందో నీకు? ఎందుకు అంత ఆతృత పడిపోతావు ఎదటోళ్ళ కోసం? మనం ఎందుకు ఏదో జరిగితే నీ చుట్టుపక్కల నీకు ఎందుకు మౌనంగా ఉండు కదా? అందరూ కూడా మనకి ఎందుకండి, ఎవరు ఎలా పోతే నీకెందుకు? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరెవరితో తిరిగితే నీకెందుకు, ఎవరెవరు బ్రతికితే నీకెందుకు, ఎవరు ఎక్కడికి పోతే నీకెందుకు బిడ్డ? ఒకవేళ ప్రకటించాలంటే దేవుడు సువార్త ప్రకటించి దేవుడు మందిని నడిపించు, దంజుడివి దంజులను పిలువబడతావు. అంతేగాని అడ్డమైన గొడవ నీకెందుకు? అందరూ గొడవ నువ్వు నెత్తి మీద పెట్టుకుని, అందరి కోసం నువ్వు నెత్తి మీద పెట్టుకుని, నీ కుటుంబం పాటు చేసుకుని, నీ జీవితాన్ని పాటు చేసుకుని ఎందుకు బాధ నీకు? ఇతరులు కూడా ఆలోచించి ఎలా ఆలోచించాలంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికి, కాపాడడానికి ప్రయాసపడు. ఒక కుటుంబం పాడైపోవడానికి, ఒక కుటుంబం నాశనం అయిపోవడానికి, ఒక కుటుంబం కొరకు ఉద్ధృతి మాటలు, అబద్ధకరమైన మాటలు, వ్యర్థమైన మాటలు ఒక కుటుంబం కొరకు మనం మాట్లాడితే దేవుడు నీ నోటను కాలుస్తాడు. కాల్చాలి, కాల్చకపోతే సుఖం లేదు. ఏమన్నా నేను ఆ నోటిని ముట్టి ఆ నోటిని నిప్పుతో కాల్చి దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నీ నోరు పవిత్రము చేయబడింది కాబట్టి ఇంక నీ నోట నుండి అపవిత్రమైన మాటలు రావన్నాడు. దేవుడికి స్తోత్రం. అది కాల్చగా మనకు వస్తుంటే మాటలు చెప్పండి. మన నోటిని దేవుడు కాల్చగా వస్తున్నాయి. కాల్చబడవ ముందు దేవుని అగ్నితో, దేవుని వాక్యముతో ముందు నీ నోరు కాల్చబడాలి. నీ శరీరం నలగొట్టబడాలి, నీ స్థితి నలగొట్టబడాలి, నీ ఆలోచన విధానం నలగొట్టబడాలి. ప్రతి ఒక్కటి దేవుళ్ళో నిన్ను నీవు నలగొట్టబడినప్పుడే ఇవన్నీ నిన్ను తొలగిపోతాయి. చెప్పండి, ఒక మనిషి నలగొట్టబడినప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడి కొరకు బ్రతుకుతానని తీర్మానం చేస్తున్న ప్రతి భక్తుడు తాను నలగొట్టుకున్నాడు కాబట్టి దేవుడి పనిలో ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి విధమైన ఆలోచనలు అన్ని చచ్చిపోతాయి ఒక మనిషికి. అవి సాగకపోతే వాటి చేతిలో మనం చచ్చిపోతాం. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తున్నా ఈ మాట, లోక సంబంధమైన ప్రతి ఆశను ఒక మనిషి సంపాలి. సంపకపోతే క్రైస్తవుడా నువ్వు చచ్చిపోతావు ముందు. చాలా ప్రమాదం ఇవి. వాటిని సంపకపోతే మనం చచ్చిపోతామండి. వాటిని చంపేవా? విప్లవంగా ఉన్నాయి మాటలేండి. ఎవరిని చంపాలండి? చంపండి. బయటికి వెళ్ళి ఎవరిని చంపద్దు. నీ శరీరంలో పనిచేస్తున్నాయి కొన్ని, వాటిని చంపాలి. హల్లెలూయా. దేన్ని చంపాలి? నీ శరీరంలో పనిచేస్తున్న కొన్ని అవయవాలు ఉన్నాయి, వాటిలో కొన్ని వాటిని మనం చంపవలసిన అవసరత ఉంది. చంపాలి. చంపకపోతే చచ్చిపోతాం. దేన్ని చంపితే ఒక క్రైస్తుడు ఆత్మీయంగా బ్రతకగలడు? శరీరాన్ని చంపాలండి అంట. శరీరం అంటే ఏంటి? మనం అనుకునే మాటలే. మనం ఏమంటామంటే శరీరాన్ని చంపాలి. శరీరం చాలా భయంకరమైనది. ఈ శరీరాన్ని చంపడం అంటే ఏంటి? శరీరాన్ని చంపడం అంటే నిన్ను నీవు చంపుకోవడం కాదు. శరీర సంబంధమైన కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉన్నాయి, వాటిని చంపాలి క్రైస్తవుడు. వాటిని చంపకపోతే ఇవన్నీ శరీరంతో కలిసి మనలో జీవింపజేస్తున్న ఆత్మను చంపేస్తాయి. ఇవన్నీ దేన్ని చంపేస్తాయండి? ఆత్మను చంపేస్తాయి. దేన్ని చంపకపోతే శరీరమును ఆత్మను ఒకటికొకటి ఎలాగున్నాయంట? విరోధముగా పనిచేస్తున్నట్ట, ఒకటికొకటి ఫైట్ చేస్తున్నాయంట, కొట్టుకుంటున్నాయంట. ఆత్మకును శరీరానికి పడట్లేదండి.
ఇదేంటి? రెండు ఒక దగ్గర అమర్చబడ్డాయి. శరీరం ఉందా? ఈ శరీరంలో ఏమి ఉంది? ఆత్మ ఉంది. కానీ ఈ రెండింటికి పడట్లేదు. బాగా అర్థం చేసుకోండి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఎలా ఉంటారో అలాగ ఉంది ఇది కూడా. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఏమవుతాయండి? గొడవలు. పాపం ఇద్దరు ఏం చేపట్టారు? వివాహం చేపట్టారండి. వారి వైపు నుంచి వీరి వైపు నుంచి ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో ధనం ఖర్చు పెట్టి వివాహం చేసి చక్కగా ఇద్దరిని జతపరిచారు. ఎవరు జతపరిచారండి? మీరేమంటారంటే మనుషులండి. కాదు, నేను అంటాను దేవుడు జతపరిచాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, వీరు దేవుడు జతపరిచినవారు కాబట్టి మనుషులు వారిని వేరుపరచరాదో అంది దేవుడు వాక్యం. అంటే వీరు దేవుడు జతపరిచిన వారే. భార్య భర్త దేవుడు జతపరిచిన వారే. శరీరమును ఆత్మ కూడా దేవుడు జతపరిచి ఉంచాడు. కానీ ఈ రెండు ఎందుకు ఇప్పుడు లోపడట్లేదు అంటే, ఒకప్పుడు లోపడ్డాయండి. ఒకప్పుడు లోబడి జీవించింది. ఎప్పుడండి? ఆదాము దగ్గరికి వెళ్ళిపోతే కనపడుతుంది నీకు. ఆదాము దగ్గరికి వెళ్ళిపోతే ఈ రెండు ఒకటికొకటి లోబడి అద్భుతమైన సహవాసం దేవుడితో చేసింది. హల్లెలూయా! ఎవరితో చేసిందమ్మా? ఏ రెండుని? శరీరమును ఆత్మ. ఈ రెండు దేవుడితో మంచి సహవాసాన్ని చేయగలిగినాయి అండి. ఆదాము కాలంలో చేయగలిగినాయి. ఇంకా అప్పటి నుంచి లేదు దేవుడితో సహవాసం పాపం మానవుడికి. అంటే ఈ రెండు అద్భుతంగా దేవుడికి లోపడ్డాయి, భయపడ్డాయి, ఒకటికొకడు ఇష్టపడ్డాయి. కానీ ఇప్పుడు శరీరానికి ఆత్మను, ఆత్మకు శరీరమును విరోధంగా ఉన్నాయని పౌలు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఈ రెండు ఎందుకు ఇంత విరోధం అయిపోయి? ఆత్మ దేవుడి మాట వింటుంది, శరీరానికి దేవుడి మాట వినట్లేదండి. శరీరము దేవుడి మాట ఎందుకు వినట్లేదు అంటే, నేను అన్నాను శరీరం అంటే ఏంటి? నేనేనన్నాను అంటారేమో. కాదు, శరీరం అంటే లోకములో కొన్ని ఆశలు ఉన్నాయని చెప్పాను కదా. ఆశలు ఉన్నాయి. ఏంటి ఆశలు? నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబం అని బైబిల్లో ఉంది అండి. నేను అంటాను, ఇంకా కొంత ముందుకు వెళ్తాను. త్రాగుడు, వ్యభిచారం, పాపం, అబద్ధం, అసూయ, కోపం, మత్సరం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ దేవుడికి విరుద్ధమైనవి, వ్యతిరేకమైనవి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 22, 23 వచనాల వరకు చదివితే మీకు అర్థమవుతుంది చక్కగా. ఈ రెండు చాలా ప్రమాదకరమైన వస్తువులుగా మారిపోయి ఈరోజు. నేను అంటాను, ఈ రెండు కాదు, శరీరమే ప్రమాదకరం అయిపోయింది. ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడికి అలాగే ఉంది. ఇదేమనుకుంటుందంటే, నేను దేవుడితో ఉండాలి, నేను ప్రభుతో ఉండాలని మనలో వచ్చిన ఆత్మ అంటుంది. ఈ శరీరం మొత్తం అంటుంది, ఏమంటుంది? ఎప్పుడు ప్రార్థనే, ఇంకెప్పుడు ఉపవాసాలే, ఇంకెప్పుడు పాటగారితో సహవాసాలే, పాటరామ్ గారితో సహవాసాలే, ఎప్పుడు చూసినా సంఘానికి వెళ్ళిపోవాలంటే, అక్కడికి వెళ్ళిపోవాలంటే, ఇక్కడికి వెళ్ళిపోవాలి, చర్చిలో పని ఉందంటే, చర్చిలో పరిచయం ఉందంటే, నీకు పని ఏం లేదంటే, నీకు వేరే పని లేదా? పాటగారి కంటే పని ఉండదు, కొంపలో కూర్చుంటాడు. నీకు పోటీ ఉద్యోగం ఉందో, పోటీ పని ఉంది, పోటీ వ్యాపారం ఉన్నాయి, బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు బయటికి వెళ్ళి చూసుకోవాలి. అత్మాను పాటగారు కూడా ఉంది నీకు అంటుంది. ఎందుకని? పరిశుద్ధులతో కూడుకొని, పరిశుద్ధులతో చేయమని దేవుడు సహవాసం చేయనవుతుంది. ఇది ఎవరు చేయనవరా? ఆ సిగరెంట్కి వెళ్ళి 4 వారాలు అయింది, 1 వారం వచ్చే శుక్రవారం. ఎవరితో సహాయం చేస్తున్నావు? ఇప్పుడు ఇదేం చెప్తా తినేస్తున్నావు అంతే. లోపల ఒకటి ఏడుస్తుంది నీ కొరకు, లోపల ఒకటి ఏడుస్తుంది. దేని కొరకు ఏడుస్తుంది అంటే, అయ్యో నేను నశించిపోతానని కూడా కదా. ఇప్పుడు ఆత్మ బాధ, ఈ శరీరము దేవుడిచ్చిన ఈ దేహము అగ్నిలో కాలిపోతేమో అది ఏడుస్తుంది. మనకు లేదే ఏడుపు, మనకు లేదండి ఆలోచన, మనకుండదండి. దేవుడితో సహవాసం చేస్తే ఎలా ఉంటుందో, పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఎలా ఉంటుందో, సంఘములో ఉంటే ఎలా ఉంటుందో, సంఘం వెలుపులు ఎలా ఉంటే ఎలా ఉంటుందో మనకు లేదు ఈ ఆలోచన విధానం. లోపల మనలో నివసిస్తుంది ఈ ఆత్మకు ఉంది. ఇది ఏడుస్తుంది ఈ కొరకు, ఇది ఏడుస్తూ దేవుడితో సహవాసం చేస్తాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం అని అంటుంది.
ఈ శరీరం అంటుంది, అస్సలు నువ్వు వెనకదని మాట అంటుంది. అన్నాను, శరీరం అంటే ఏంటి చెప్పరా? వాక్యం వినడం కాదు, శరీరం అంటే ఏంటి? లోక సంబంధమైన ఆశలతో కూడిందని చెప్పాలా? ఎండమో తెల్ల మొక్కలేసుకుని నడుచోటం కాదు, సమాధానం చెప్పాల. ఈ శరీరం ఏమంటుంది ఇప్పుడు? ప్రార్థన టైం ఉండలేదు, పాస్టర్ గారు ఫోన్ చేద్దాం, శాతం టైం ఉంది, ఇంకా కంగారే చర్చికి వెళ్ళాలా? వెళ్దాం, ఒక అరగంట లేట్ వెళ్తాం. ఏమైందండి? ఇప్పుడు పాటలు జరుగుతుంటే అంతే, పాటలేం వెళ్ళక్కర్లేదు. వెళ్దాం, వాక్యడానికి వెళ్దాం, వెళ్దాం, లేట్గా వెళ్దాం. ఏమైంది? ఈ తప్పు నీది కాదు బిడ్డ, ఎవరిది? ఈ శరీర సంబంధమైన ఆశలతో కూడి నీ శరీరం ఉంది కదా, ఇది మాట్లాడుతూ ఉంటుంది, లోపటేమో ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. దేవుని మందిరం త్వరగా పోవాలి, దేవునితో సహవాసం చేయాలి, సంఘంతో సహవాసం చేయాలి, సంఘ బిడ్డలతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, నశించిపోకుండానట్లుగా నన్ను కాపాడుకోవాలి. లోపల అది ఏడుస్తూ ఉంటుంది. కానీ మనం బయట ఇవన్నీ లోక సంబంధమైన ఆశలు ఎక్కువ ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశ ఒక్కటే ఉంది. చెప్పండి, శరీర సంబంధమైన ఆశలు చాలా ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విషయము నేను ఒక్కటే చెప్పగలను సూటిగా. అది కోరుకునేది ఎక్కువ ఏంటంటే దేవునితో సహవాసం అని కోరుకుంటుంది. హల్లెలూయా. దేనితో సహవాసం? అది దేవునితో సహవాసాన్ని కోరుకునేది ఆత్మ, లోకంతో సహవాసాన్ని కోరుకునేది నీ శరీరం. లోక స్నేహము దేవునికి ఏంటంట? విరోధము. ఏమి? లోకంలో ఉన్న ఆశలు నా ప్రభుకి ఇష్టం లేదండి. ఎందుకంటే వాటినన్నింటినీ జయించి భూమి మీదకి వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే వాటన్నింటినీ జయించడానికి ఒక మానవుని తయారు చేయడానికి మరణించి తిరిగి 3వ దినమున లేచాడు. కాబట్టి వాటిని నా దేవుడు అన్నంతే. కానీ మనం దాన్ని అట్టుకుని దేన్ని నాకినట్టు తాగి నాకేస్తూ దాన్ని బట్టి అలాడుతూ ఈ శరీరాన్ని లోక సంబంధమైన ఆశలకు అప్పగించేసాం కాబట్టి ఇది దేవునితో సహవాసం చేయడానికి ముందుకు పోదు. ఎందుకో తెలుసా? ఇది నలకు కొట్టబడలేదని చెప్పండి. అందరూ చెప్పాలి, ఇది నల్లగా కొట్టబడలేదు. ఏది? అప్పుడు నువ్వేమని చెప్పాలి? నా శరీరము నల్లగా కొట్టబడలేదు. ఇప్పుడు మన శరీరము నల్లగా కొట్టబడితే ఏం చేస్తుంది? నీ శరీరము నల్లగా కొట్టబడితే ఎవరితో ఉంటుంది? నీ శరీరము నల్లగా కొట్టబడితే ఎవరితో సహవాసం చేస్తుంది? దేవుడితో. చప్పట్లు కొట్టేసి నామమును మహిమపరచాలండి. హల్లెలూయా. మన శరీరము నల్లగా కొట్టబడితే దేవుడితో సహవాసం చేస్తుంది. నల్లగా కొట్టబడటం అంటే ఏంటి? ముందు శ్రమలకు అప్పగించుకోవాలి. చెప్పండి, నా వాళ్ళు కాదు సార్. ఇది ఒక్కటి ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడా? ఏమండి? శ్రమలకు అప్పగించుకోవాలంటే ఎవరైనా అప్పగించుకుంటాడండి? వాక్యమేమో నిన్ను శ్రమలకు అప్పగించుకో, నలగొట్టబడతావు. నీ శరీరము నలగొట్టబడినప్పుడు దేవుడికి అప్పగింపబడుతుంది. పౌలు శరీరము నలగొట్టబడిందండి. ఎలా నలగొట్టబడింది? వాక్యము ద్వారా నలగొట్టబడింది, ప్రార్థన ద్వారా నలగొట్టబడింది, ఉపవాసాల ద్వారా. తన వైరాగ్య జీవితము ఎలా ఉండాలంటే తాను నల్లగా కొట్టుకోవాలి. మొట్టమొదటగా తాను నలగొట్టబడాలంటే ఒక విషయాన్ని చెప్తాను, తాను తగ్గించుకోవాలి మొట్టమొదటగా. హల్లెలూయా. తగ్గింపు లేని వాడు నలగొట్టుకోడు. తాను తగ్గించుకున్నవాడే రూపుదరేటండి. ఎలుగుబంట్లేగా సమాధానం చెప్పాలి. తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. తాను హెచ్చించుకున్నవాడే. ఇది నమ్మిన వారు ఎంతమంది ఉన్నాం? పూర్తి నమ్మలేదండి. నమ్మిన వారు చేతులు చూపించాలా? అది మీరు నమ్మలేదా?
నేను ఉప్పు నమ్మట్లేదా? తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తాను తగ్గించుకోవడం అంటే ఏంటి చెప్పాలండి? తాను తగ్గించుకోవడం అంటే ఏంటి? ఉన్న దాంట్లో బ్రతికేయడం, ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అండి. అంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటా వెళ్తే ఎన్నో విషయాలు. ఎవడన్నా చూసి నిన్ను తిట్టినా సరే తగ్గించేసుకో. ఎవడన్నా వచ్చి నిన్ను ఒకవేళ కొట్టినా సరే పర్వాలేదు, తగ్గించేసుకో. నిన్ను అవమానకరంగా తిడుతున్నారా, పర్వాలేదు, తగ్గించుకో. తిడితే ఏమైందండి? నిన్ను తిడితే నా దేవుడు తిట్టాడు అనుకో, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అంటుంది కదా, ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టు అని అన్నాడు. నిన్ను తిట్టాడంటే నా దేవుడు తిట్టాడు అనుకో. అలా కుదరదా? ముందు ఏం చేయాలా? ఆడేవాడన్నా నన్ను తిట్టడానికి, అదేవద్దు తిట్టడానికి ఫైటింగ్కి వెళ్ళిపోతాం, ముందు యుద్ధానికి వెళ్ళిపోతాం. ముందు ఎవరన్నా ఏదైనా మాట అంటే అస్సలు ఆగేది లేదు, తగ్గేది లేదంటే ఈ మధ్యకాలం పశ్చిమ వచ్చేది, తగ్గేది లేదు, అస్సలు తగ్గట్లేదు. నువ్వు తగ్గేది లేదంటే నువ్వు తగ్గింపబడిపోతావు అంతే. తగ్గుతూ వచ్చావంటే హెచ్చింపబడతావు దేవుని దృష్టిలో. హల్లెలూయా. నువ్వు తగ్గుతురా, నువ్వు హెచ్చించుకుంటూ నా దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. నువ్వు హెచ్చించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతే నీ బంధువులు, నీ స్నేహితులు, నాన్న వాళ్ళు అందరూ నీకు లక్షలు తెచ్చి నీ ముఖాన్ని కొట్టిన నీ బ్రతుకులో మార్పు రాదు. ఎందుకు? దేవుడు హెచ్చించిన దానికి నువ్వు హెచ్చించుకుంటే సుఖం ఏంటో? ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కోట్లు కూర్చినా నీకు హెచ్చింపు రాదు. నువ్వు హెచ్చించబడటానికి మీ ఊరు తెచ్చి లక్షలు ఇస్తే రాదు, దేవుడు ఇవ్వాలి. అది నేను అంటాను, ఒక్క గుణము అంటే ఒక పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన గుణము, పరిశుద్ధమైన విధానము నీలో దేవుడు పెట్టాడు అనుకో, ఇది నేను అంటాను నీ హెచ్చింపులో మొదటిది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎదుటివాడు చూసి నేను అంటాడు, అబ్బాయి అంత సాత్వికుడండి, అంత సాత్వికుడంటే మనం ఇది మాట్లాడి అన్న నోరెత్తడండి. ఇక్కడ శాతగా ఏం కాదు, అది బూతులు రాకేం కాదు. నీ సత్యాన్ని చెప్పగలగాలంటే ఇంకో మాట సూటిగా మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు బూతులు తిట్టి, ఒకప్పుడు లోకంలో బ్రతికి, ఒకప్పుడు బాగా తాగి తిరిగి తందనాలు దొరికిన ప్రజలు పవిత్రంగా పరిశుద్ధంగా మారి దేవుడు కొరకు బ్రతుకుతున్నారు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు శాతకాని వారు కాదండి, క్రైస్తవులు నోరెత్తలేక కాదండి. క్రైస్తవులు ఈ రోజు ప్రతి మొత్తం దాడి చేసేసి కర్రలెత్తుకుని వచ్చేస్తా ఉంటుంటే దెబ్బలు తినడానికి ఇలా చేతగాని గాజులు వేసుకుని కూర్చోలేదండి. వీరందరూ తగ్గించుకుని ఉన్నారు, దేవుడి దృష్టిలో హెచ్చింపబడుతున్నారు. హల్లెలూయా. యేసు రక్తమే జీవమయ్యా. వీరందరూ చేతగా కాదండి. ఒకప్పుడు బూతుమడులు మాకు వచ్చు, ఒకప్పుడు మేము లోకంలో తిరిగాం, కర్రలట్టి తిరిగాం, కట్టెలట్టి తిరిగామని అంటున్నారు. అలాంటి వాళ్ళందరూ ఈ రోజు సాత్వికులుగా మారి దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నారు. అలాంటి నీ బ్రతుకు మారాలని, నీ ఆలోచన మారాలని, తాగుడు విడవాలని, వ్యభిచారించి రావాలని, ఈ నరహంతకు బ్రతుకు నుంచి నువ్వు బయటికి రావాలని ఈ రోజు వాటన్నిటిని విడిచి దేవుడి సన్నిధిలో కూర్చుని మోకరించి ఏడ్చిన పరిస్థితులు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు ఇలాంటి సాత్వికత కలిగి ఉండు, ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉండు. క్రైస్తవుడిగా పిలువబడతాం గొప్పదనమా? క్రైస్తవురాలుగా పిలువబడుతుందని అనుకుంటున్నావా? దేవుడు నమ్ముకున్నామని అనుకుంటున్నావా? బాప్తిసం పొందేసని అనుకుంటున్నావా? ఇవన్నీ కాదు కదండి. పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి మొట్టమొదటి ఒక క్రైస్తవుడు. హల్లెలూయా. ఇది నీ సత్యాన్ని తెలియజేసేది. నీ వెలుగును, నీ సత్యమును నాకు చూపించన్నాడు. అది నా మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకమును నడిపిస్తుంది అని వాక్యం విన్నాము. హల్లెలూయా. నీ సత్యమే దేవుని వెలుగు రూపంలో నిన్ను ధరించినప్పుడు, ఆయన సత్యములో నువ్వు నడిచినప్పుడు అదేనంటే నేను పరలోకమునకు చేర్చిన. ఈరోజు ఈ రెండు ఇంత భయంకరమైన యుద్ధం చేయడానికి కారణం అంటే అపవాది శరీరమును వాడుకున్నాడు. వాడుకోలేదంటారా? ఈ శరీరము అపవిత్రత చేయబడలేదంటారా? లేదండి నేను పవిత్రంగా బ్రతకాలండి, బ్రతుకుతున్నానని చెప్పగలుగుతున్నామా? ఈ శరీరము అపవిత్రత చేయబడింది, ఈ శరీరము అపవిత్రతగా అయిపోయింది. ఈ శరీరమును ఒకవేళ దేవుడు కాదనుకుంటే ఆత్మతో సైతమును అగ్నిలో కాలిపోవలసిందే.
ఎందుకంటే మనిషి అంత పాపం మనిషిని ఆవరించింది. ఈరోజు ఆ పాపాన్ని తీయాలనే యేసయ్య ప్రేమతో ఈ భూమి మీదకి వచ్చాడండి. ఏం తీయాలని? ఏ పాపము? దేనితో ముడివేయబడింది పాపము? శరీరముతో ముడివేయబడిన పాపం ఇది. దేనితో? శరీర కార్యాలు, శరీర ఆలోచనలు, శరీరములో ఉన్న ప్రతి ఒక్కటి లోక సంబంధమైన తెచ్చి అమర్చబడ్డది ఈరోజు శరీరంలో. అందును బట్టే మనిషి ఆలోచన లోకపరంగా ఉంటుంది, నడవడిక లోకపరంగా ఉంటుంది, తన విధానం లోకపరంగా ఉంటుంది. అన్ని మనిషి ఈరోజు ఒక లోక సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నాడు. నీలో నివసిస్తున్న ఆత్మ చాలా ఏడుస్తోంది, ఎంతో ఏడుస్తోంది. దానికి ప్రార్థన కావాలండి. ఎక్కువ ఏం కావాలా? దేవుడితో సహవాసం కావాలా, దేవుడితో ఉండాలా, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో నేను ఇలా జీవించాలి అని నీలో ఆత్మ ఏడుస్తుంది. దాని ఏడుపుని కనపడకుండా ఈరోజు లోక సంబంధమైన అల్లరితో కూడా ఆటపాటలు వచ్చినాయి. ఇవి ఆత్మ ఏడుస్తున్న ఆ ఏడుపుని నీకు వినపడకుండా చేస్తుంది. చెప్పండి, ఒక మనిషి అల్లరితో కూడిన ఆటపాట అంటే ఒక ఫోన్ తీసి ఏదో పెట్టి, ఒక సినిమా పెట్టో, సీరియల్ పెట్టో, ఏదో పెట్టి చూస్తూ తన ఆనందంలో తన శరీరము తను ఏం చేస్తున్నాడంటే పాపానికి అప్పగించేసుకుంటున్నాడు. అప్పగించేసుకుంటూ ఆనందించేస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు లోపల ఏడుస్తున్న ఆత్మకోశం వినపడుతుంది. వీడికి వినపడాలంటే నువ్వేం చేయగలగాలి? దేవుడితో ఒక్కరోజైనా సావాసం చేస్తే తెలుస్తుంది, ప్రభుతో ఒక్క పూటైనా గడిపితే తెలుస్తుంది, బైబిల్ తీసి ఒక వాక్యాన్ని చదివితే తెలుస్తుంది, ప్రభుతో సావాసం ఎలా చేయాలో తెలుసుకుంటే తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడతాం కదండి మనం. ఇవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తాం? లోక సంబంధమైనవన్నీ పెట్టి మనలో పెట్టుకుని దానితో జీవించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మనిషిని అనే మాట ఒకే ఒక మాట, ఇంకా వయసు ఉంది కదండి కప్పుకోవడానికి, ఇంకా యవ్వనం ఉంది కదండి, ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, ఆ పెళ్ళిళ్ళు చెయ్యాలి కదండి, అప్పటి వరకు నువ్వు బతుకుంటావని గ్యారంటీ రాసిస్తావా? అమ్మా, నువ్వు బతుకుంటావని గ్యారంటీ రాసిస్తారండి? నేను అది చేసే వరకు తప్పదండి, నేను ఇది చేసే వరకు ఉంటానని అనటానికి అప్పటి వరకు నువ్వు బ్రతుకు ఉంటావని గ్యారంటీ లేదు. బయటికి వెళ్తే ఎలా వస్తావు మనకే అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వస్తున్నాం అంటే నేను అంటాను అది దేవుని కృపని ఆవరించింది కాబట్టి వస్తున్నాం. హల్లెలూయా. లేదనుకో, దేవుడు ఒక్కసారి ఆ రెప్ప మూసాడనుకో మనం రెప్ప మూయాల్సి వస్తుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు. అందుకే మనం ఎలా ఉన్నాం, అందుకే సజీవంగా ఉన్నాం, అందుకే దేవుని ఆలయంలో ఉన్నాం, అందుకే దేవుడి వాక్యాన్ని ప్రతి వారం వింటున్నాం. వింటున్న నీ జీవితాన్ని మారిస్తే, వింటున్న నీ బ్రతుకుని మారిస్తే, నీవు నలకొట్టుకుని దేవుడితో సహవాసం చేస్తే ఈ శరీరము ఆత్మకు లోపడద్ది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ శరీరము దేనికి లోపడద్ది? ఆత్మకు లోపడద్ది. కానీ ఇప్పుడు ఆత్మకి శరీరం ఏమాత్రం లోపడట్లేదండి, భయపడట్లేదు. ఎందుకని? దానికి భరోసా ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. చిన్న విషయం చెప్తాను. ఖమ్మం ఏ రోజు వెళ్ళాం మనం? ఖమ్మం వెళ్ళాం, రోజు గుర్తులేదే, కింద శనివారం కదమ్మా, అదే ఈ శనివారం కాక ముందు శనివారం ఖమ్మం వెళ్ళాం. చింతలపూడి దాటిన తర్వాత బస్ స్టాండ్ దాటాము. దాటిన తర్వాత ఒకడు బస్సు ఎక్కాడు. అయితే ఎక్కేటప్పుడు మామూలుగానే ఉన్నాడు, చూడలేదు పాపం, కండక్టర్ కూడా లేకపోతే ఎక్కించి ఉండేది కాదు. బస్సు ఎక్కి బ్యాక్ సీట్కి వెళ్ళిపోయాడు. బాగా సీట్ అంతా ఖాళీగా ఉంది, ఒక 2-3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కూర్చున్నాడు. వాడు అరుపులు, వాడి కేకలు చూస్తా ఉంటే అసలు వాడికి వాడే రియల్ హీరో అండి. అక్కడ ఏంటంటే బస్సు ఆగకపోతే మొత్తం ఒక్కరి మీద రేస్తాడు, మందు వేస్తాడు ఫుల్గా. అంటే వాడు ఆ మందు ఆ దేహంలో పని చేసేంత వరకు వాడికి వాడే హీరో. ఎవడొచ్చిన లెక్క చేయడు, ఎవరికి భయపడ్డాడు. ఏంటంటే ఆ బస్సులో ఇంచుమించు 40 మంది దాటున్నాము, ఒక్కడు వాడికి సమాధానం ఇవ్వలేకపోతా ఉన్నారు.
ఒక్క సమాధానం చెప్పలేదు. ఎవరు ఏంటి బస్సు ఎవరిదే, ప్రజలందరితో రాయబడింది కదా, బస్సు అందరిదేనే, నాది నీది కూడానే, నీకు ఎంత తక్కువ నాకంటే తక్కువ అంటే నీకు వారితో మనకెందుకంటే బాబు సైలెంట్ కూరుకుంటే ఒకడు దిగిపోయాడు. ఎందుకు దిగిపోలే, నువ్వు కూడా దిగిపోనాతో పాటు అంట. బస్సు ఆఫ్ చేసి 15 గంటల సేపు బస్సు ఆపేటండి అంటాడు కదా. ఎవరికి గెంటి ఎవడికి గెంటేస్తాడు, ఎవడి దగ్గరికి రానత్తలేదు. అది చూస్తే ఇలా ఉన్నాడు, ఏమీ లేదు. మన సుబ్రహ్మణ్యం గారి కంటే దారుణంగా ఉన్నాడమ్మా. కనీసం 4 అడుగులు ఎత్తు కూడా లేడు. లెక్క ఎత్తే కనీసం 20 కేజీలు కూడా బరువు రాడు వాడు. అది అసలు బస్సు అంతా ఉనికించేస్తాడు, బస్సులో ఉన్న జనాన్ని ఉనికించేస్తున్నాడు. ఈ ప్రభావం దేనిదయ్యా, ఈ ప్రభావం దేనిది పనిచేస్తా ఉందంటే వాడిలోనికి వెళ్ళింది. ఏంటిది? ఈరోజు అది ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. 15 గంట బస్సు ఆపితే వాడికి ఎందుకు దించలేకపోయారండి. 40 మంది పైన ఉంది. ఎవరు దిగుతాడు? నేనా? నాతో పాటు మీరు తినండి, రండి, దిగిపోతాను రండి. ఆయన చూద్దా ఉంటే నాకు ఒక కత్తితో మొత్తం దానికి ఎంత అనిపించింది. అంత భయంకరంగా ఆలోచన ఉంది, అంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది ఒకవేళ వాడితో కూడా వాడి భార్య వచ్చుంటే ఎంత అవమానం అండి, ఎంత ఏడుస్తారండి. ఈ ప్రజలందరూ ప్రయాణం చేస్తున్నారు, వీరందరూ పాపం చాలా హ్యాపీగా ఉన్నారు. భార్యలు భర్తలు అందరూ ఉన్నారు బస్సులో. వారందరూ చక్కగా నవ్వుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈవిడ మాత్రం ఒకవేళ ఉంటే జీవితం అంతా ఈ బరువులు మోస్తున్నందుకు ఏడ్చి నాకు అనిపిస్తుంది అలాంటి బతికిదంత సత్యం అంత అనిపించింది నాకు. మనకు అనిపిస్తుంది కానీ అలా ఆవిడకి అనిపించదు అని పాపం. చచ్చిపోవాలని అనుకోకండి, చచ్చిపోవాలని అనుకుంటలేదు ఆవిడ. ఒకవేళ ఆవిడ కూడా ఉన్నా బాబు నా భర్తను క్షమించిన బాబుని చేతులు ఎత్తి దండం పెడద్దేమో కానీ చంపేది 5 రోజులు పోతాను అందరూ. వాడిని చూస్తున్న చేపు నాకు లోకాన్ని ఏర్పాటు చేస్తున్న అపవాది ఎంత భయంకరంగా ఒక వ్యక్తిని వేలుపాటు చేస్తా ఉన్నాడో అని నాకు చాలా దుఃఖం, బాధ, బరువు అనిపించింది. తనతో పాటు తన బిడ్డలు ఉంటే పరిస్థితి ఏంటి, తన భార్య ఉంటే పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంత అవమానం అండి. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది కదా, సమీకరించు పాలు చేయని మద్యము అల్లరి పుట్టిస్తుంది. ద్రాక్షరసం అంటే త్రాగుడు, అది ఎక్కిరింతలు పాలు చేస్తుందంట. మద్యము అల్లరి పుట్టిస్తా ఉంది. ఒకవేళ దానితో జీవించేవాడు బ్రతకంట అది వాడిని అల్లరి పాలు చేస్తా ఉందని రాశాడు. వాడి జీవితాన్ని పాడు చేస్తుందని రాశాడు. వాడి కుటుంబాన్ని పాడు చేస్తుందని రాశాడు దేవుడు. కానీ అది ఈరోజు ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. ఎంత బాధ అనిపిస్తా ఉంది. దీన్ని గ్రహించేవాడు ఎవరండి? ఎవరు గ్రహిస్తున్నారు దీన్ని? ఎవరు లోపడుతున్నారు దీనికి? ఎవరు భయపడుతున్నారు దీనికి? లేదు, వారి సహవాసాన్ని దాంతోనే జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అందులో ఏముంది? ఆనందం, సంతోషం, హ్యాపీగా జీవించేస్తారు అనుకుంటారు ఒక వ్యక్తి. ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారండి ఈరోజు. మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందుకంటే తెలిసి నాకు డ్రింక్ అలవాటు ప్రార్థన చేయండి అని అడిగే స్త్రీలు ఉన్నారంట. కొన్ని పరిచర్యలకు వెళ్ళేటప్పుడు స్త్రీలు వచ్చి దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయించుకునేవారు ఉన్నారు. అంటే ఒక మనిషిని ఎంత భయంకరంగా త్రాగుడు అనేది ఏలుబాటు చేస్తుంది, వ్యభిచారం అనేది ఏలుబాటు చేస్తుంది, అబద్ధం అనేది ఏలుబాటు చేస్తుంది, శాపం అనేది ఏలుబాటు చేస్తా ఉంది. ఒక మనిషిని కోపం అనేది కూడా ఏలుబాటు చేస్తుంది. కోపం పాపేనా చెప్పండి? కోపం ఏంటి అంటే ఇక్కడ ఉన్న మీ అందరికీ కోపం ఉంది, అందుకే పాపం అని చెప్తలేదు కదా. చెప్పండి మరి నాతో, కోపము పాపము. హల్లెలూయా. కోపం కూడా మనిషికి పాపమే. యేసుక్రీస్తు ప్రభు మరి ఎక్కడ కోపపడలేదంటండి. ఆయన దేవుడు అండి, ఆయన కూడా చెప్తాడండి. సరే మనుషుల దగ్గరికి వచ్చేద్దాం, మళ్ళీ స్టెఫన్ దగ్గరికి వచ్చేద్దాం. స్టెఫన్ గారి దగ్గరికి వచ్చేసి స్టెఫన్ గారిని ఏం చేశాడు? స్టెఫన్ గారిని రాళ్ళతో కొడతా ఉంటాడు. ఉగ్గబట్టి నంటాలతో కొట్టినాకే అన్నాడు.
అన్నాడండి. నిలబడి ఎవడొస్తాడో రండి ఒక్క రాయిసరని నా మీద అన్నాడా? కొడతా ఉంటుంటే ఏమన్నాడంటే, మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియట్లేదని అన్నాడు. సింహాసనం మీద కూర్చున్న దేవుడు లేచి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. నిజమండి. స్టెఫన్ అన్న మాట, సింహాసనం మీద దేవుడు నిలిచి ఉన్నట్టు నేను చూస్తున్నాను అంటున్నాడు. అంటే స్టెఫను చంపబడేటప్పుడు అంట దేవుడు కూర్చోలేకపోయాడు, తన సింహాసనంలో లేచి నిలబడ్డాడు. అంటే ఒక మనిషికి ఎలా ఉంది ఇప్పుడు? మనిషిలో ఉన్న కోపాన్ని కూడా మనిషి ఏం చేయబడ్డాడంటే, క్రీస్తును అంగీకరించబడిన తర్వాత తన కోపాన్ని కూడా ఒక మనిషి చంపాలి. చంపకపోతే నువ్వు చచ్చిపోతావు. తాగుడిని చంపాలి, చంపకపోతే చచ్చిపోతావు. వ్యభిచారాన్ని చంపాలి, చంపకపోతే చచ్చిపోతావు. పాపాన్ని చంపాలి, చంపకపోతే చచ్చిపోతావు. ఎప్పటికైనా చచ్చిపోయేదే కదండి. ముందు చచ్చిపోతాం. ఏమైంది? కిడ్నీలు పోతే, ఎవరు పాడైపోతే. ఇంకో విషయం చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ అంటే యూట్యూబ్లో కూడా ఒక నా ఫ్రెండ్స్ చూస్తారు వాళ్ళకి నా యూట్యూబ్లో. వాడి పేరు రాజు. ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మేము. అంతప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే ఎంత క్లోజ్ అంటే, ఎక్కడ తిరణాలు జరిగినా, ఎక్కడ సినిమాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మేము అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. అందులో నాకు బెస్ట్ ఫ్రెండ్ వాడే. చాలా మంచి స్నేహం. అలాంటి స్నేహం ఎన్ని సంవత్సరాలు అంటే, మా పిల్లలు పుట్టే వరకు నేను స్నేహం చేశాను వాళ్ళతో. మా పిల్లలు పుట్టే వరకు స్నేహం చేశాను. తర్వాత నేను మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభువుని అంగీకరించిన తర్వాత నా స్నేహితులందరినీ నేను దూరం చేసేసుకున్నాను. ఎందుకంటే లోక స్నేహము దేవునికి వైరం అనే వాక్యం తెలుసు నాకు. విన్నాను, చదివాను కాబట్టి, దానికి భయపడ్డాను కాబట్టి నాకు సంబంధించినవన్నీ దూరం చేసుకుని బ్రతికాను. ఆ బ్రతికి సేవా జీవితంలో ఉండగా ఇంచుమించు 2018లో నేను కాకినాడ వెళ్ళాను. బండి మీద వెళ్తుండగా వాడు ఆటో తోలుతూ నా ఎదురుకుంటూ వచ్చి ఆటో ఆఫ్ చేశాడు. నన్ను చూసి ఎంతో ఆనందపడి నన్ను కౌగులించుకుని ఎన్నాళ్ళైందో చూసని అన్నాడు. ఏం చేస్తానంటే అప్పటికే తాగి ఉన్నాడు. అంటే ఫస్ట్ నుంచి మేము చేసిన పని అంతా అదేనండి. నేను మారాను కానీ వాడిలో మార్పు లేదు. తర్వాత 2027 కనిపిస్తే, ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి అందరూ బాగున్నారా అని అడిగి, రాజు ఫోన్ పని చేయట్లేదు, ఏమైందంటే, తెలీదా రాజు వచ్చినప్పుడు 2 సంవత్సరాలు అయిందని అన్నారు వాళ్ళు. గుండెలు పిండినట్టు అయిపోయిందండి కాసేపు నాకు. ఎందుకంటే కలిసి స్నేహం చేస్తాం, తిరిగాం. ఆ మాట చెప్పగానే కళ్ళల్లో చాలా కాసేపు నీళ్ళు వచ్చింది. చాలా దుఃఖం అనిపించింది. ఆ మాట విన్నప్పుడు నేను వాడితోనే తిరిగాను, వాడితోనే స్నేహం చేశాను. ఒకవేళ నేను కూడా ఇప్పటికీ నా జీవితంలో ఒకవేళ మార్పు లేకపోతే నేను కూడా చచ్చిపోతునేమో అన్న భయం నాకు లేదు. ఒక భయం వేసింది. నాకేంటో తెలుసా, నేను మారాను కానీ వాడిని మార్చలేకపోయినా, అందుకే వాడు చచ్చిపోయి నేర్చున్నాను. బాధపడి వాడి ఆత్మ శాంతించాలని ఒక రాత్రి ప్రార్థన చేశాను. ఎందుకంటే ఈ విషయాన్ని నేను మనకి కరోనా వచ్చింది. నాకు కరోనా రాకముందే ఆ టైంలో ఒక నైట్ 2 గంటలకు ఫోన్ చేశాడండి వాడు. అంటే 2019లో ఎప్పుడో ఫోన్ చేసి, బావా అంటే అప్పటికి 2018 ఎప్పుడు కలిసాను, సంవత్సరం అయింది. వాడు ఫోన్ నెంబర్ తీసుకున్నా, నేను వాడి ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఫోన్ చేసి, బావా నేను చచ్చిపోతున్నాను రా అన్నాడు. ఏమైంది అని అడిగితే, పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాడి జీవిత సుఖం లేదు, నేను మీ చెల్లితో పడలేకపోతున్నాను బాబా. అప్పుడు నేను ఏలూరులో ఉన్నాను, సుంకరల తోటలోనే ఉన్నాను, సాయిబులు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అప్పుడు నాకు ఏమైందని అడిగితే వాడికి కష్టం అంతా చెప్పి, నేను ఎక్కడున్నానో తెలుసు, ట్రైన్కో సౌండ్లు వినపడతా ఉంటే ఎక్కడున్నామంటే రైల్వే స్టేషన్కి వచ్చాను బాబా, ట్రాక్ దగ్గర పడుకున్నాను, ఇంకా చచ్చిపోవడానికి సిద్ధమన్నా, చివరిగా నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అన్నాడు వాడు. ఆ రోజు వాడిని ఎంచుమించు వాడు 12 ఆ టైంకి నాకు ఫోన్ చేశాడు. 3 గంటల వరకు వాడితో నేను మాట్లాడి వాడు చచ్చిపోవాలని ఆలోచన మార్చానండి. హల్లెలూయా. మార్చాను. వాడు చచ్చిపోవాలని ఆలోచన మార్చాను కానీ వాడికి దేవుని సువార్త ప్రకటించలేకపోయానో, లేకపోతే ఏం జరిగిందో ప్రకటించాను కానీ వాడు అంత వేగంగా గ్రహించలేక వాడు బాగా ఆ భార్యను ఆలోచించి ప్రేమించి వివాహం చేసుకున్నందున ఆలోచించి భయంకరంగా త్రాగి
వాడి ఒడ్డులో ఉన్న పాటలన్నీ పాడైపోయినాయి అంటండి. మంచం బట్టి ఎంచుమించి 8 నెలలు కానీ మంచం మీద ఉండి చనిపోయాడు. నాకు ఆ విషయం కూడా తెలియదు. ఆడు ఫోన్ చేసిన తర్వాత నేను వాడిని మార్చిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో ఎప్పుడైనా కాల్ చేసి ఎలాగుందామని అడుగుదామన్నా వాడి నెంబర్కి పని చేయకుండా తీసేసాడు. తర్వాత ఇంకా పూర్తిగా వాడు చచ్చిపోయాడని ఆ విషయం తెలిసిన తర్వాత వాడి పేసు ఇప్పుడు నాకు చెప్పేటప్పుడు నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా స్నేహం 10 సంవత్సరాల వయసు నుంచి, అలేంటి కంటే చిన్న వయసు నుండి అప్పటి నుంచి కలిసి తిరిగిన ఫ్రెండ్. అలాంటి వాడు చనిపోయాడంటే ఎందుకు చనిపోయాడు అని అడిగితే వాడు చెప్పింది ఏముంది బావా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా చిన్నాభిన్నం అయిపోయారండి. వాళ్ళ ఫ్యామిలీ అందులో వీడు చాలా మంచోడు. ఎందుకు ఇలా అయిపోయిందిరా అంటే ఏమి లేదు బావా, త్రాగుడు భయంకరంగా త్రాగి 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 శరీరంలో ఉన్న అవయవాలన్నీ పోనీ వాడికి, అందుకే చచ్చిపోయాడని చెప్పారు. ఆ మాట విన్నప్పటి నుంచి నేను అందుకే ఎక్కువగా ఈ మధ్యకాలంలో నా స్నేహితుల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నీకు వీలైతే వారి కొరకు ప్రార్థించే. ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ప్రభు దాన్ని తీసే అని ప్రార్థించే. ఎందుకంటే ఇది సర్పము, అది కాటు వేస్తుందని బైబిల్లో రాస్తా ఉంది. కాటేసిన తర్వాత ఈ విషము ఎక్కక మానదు, నువ్వు మరణించక తప్పదు. ఆ మరణం ఏసైతే ఉంటే పరలోకం వెళ్తావు, లోకంతో పాతాళంకి వెళ్ళిపోతావు. ఆ రోజు నాకు అనిపించింది, అయ్యో వాడు పాతాళంకి వెళ్ళిపోయి ఉంటాడు అని. తర్వాత మళ్ళీ కలవాలని ప్రయత్నం చేస్తాను, కానీ వాడు ఎక్కడున్నాడో కూడా ఇంకా నాకు తెలియలేదు కాబట్టి వాడిని కలవలేకపోయాను. అంటే ఇలాగ 2 ఫ్రెండ్స్ కోల్పోయి ఇప్పుడు నేను దానికి ఈరోజు ఎంతో మంది కొరకు ప్రయాసపడుతున్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఇలాంటి ఆలోచన విధానం ఇంకా ఎంతమందిలో పనిచేస్తూ ఉందో, ఎంతమంది ఇంకా దీంతో ఏర్పాటు చేయబడుతున్నారో. ఇది ఒక మనిషిని వేలుబాటు చేస్తూ ఉంది. నీ నెత్తి మీద కూర్చొని నువ్వు గ్రహించు, దానిని కిందకు దించు. నన్ను ఏలుబాటు చేసేవాడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుతో నువ్వు ఏలుబాటు చేయబడితే పరలోకం వెళ్తావు, సాతానుతో ఏలుబాటు చేయబడితే పాతాళానికి వెళ్ళిపోతావు. అప్పుడప్పుడు నాకు అలా గుర్తు తెచ్చుకొని ఇప్పటికి నేను ఒక్కొక్క టైంలో ఏడుస్తూ ఉంటాను. తెలుసా అండి, నేను మీ అందరితో నవ్వుతూ ఉంటాను. ఏడ్చే దినాలు నా జీవితంలో ఎక్కువ ఉంటాయి. 10 మందిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, కానీ ఎప్పుడు దేవుడి మందిలోనికి వచ్చినాక అలా కూర్చుని ఎవ్వరు లేకుండా వస్తూ ఉంటాను. వచ్చి వీరందరినీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటాను. అంటే నేను కూడా ఇలా లోకంలో ఉంటే ఎప్పుడు చచ్చిపోతున్నాను. నేను కూడా ఇలా లోకంలో బ్రతికి ఉంటే నా అవయవాలు కూడా పాడైపోయినాము. నేను కూడా ఇంకా లోకంలో తిరిగి ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి ఒకవేళ ఇంకా నేను వాడుతూ ఉంటే ఈ పాటికి నా బిడ్డలు కూడా అనాథలు అయిపోయినాము ప్రభు, నా భార్య కూడా ఎదవరాలైపోయి ఉంటేనేమో ప్రభు అని జ్ఞాపకం చేసుకుని ఎన్నో రోజులు నేను ఏడుస్తూనే ఉంటాను. అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ప్రతి ఒక్కరూ మారాలి, ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ యేసయ్య కొరకు తాను నలగొట్టాలి, ప్రతి ఒక్కరూ యేసయ్య కొరకు బ్రతకాలి. చచ్చిపోతే యేసయ్య కొరకు చచ్చిపో. ఒకవేళ చచ్చిన నీ కుటుంబం కోసం చచ్చిపోవాలి. లోక సంబంధమైన ఆశల కొరకు చచ్చిపోవద్దు, ఈ లోక సంబంధమైన కోరికల కొరకు చచ్చిపోవద్దు. ఈ లోకంలో నిన్ను పాడు చేసేదాని కొరకు నీవు దాన్ని హెచ్చించి నువ్వు తగ్గించుకుని నీ జీవితాన్ని దాని చేతులకు అప్పగించి నీ కుటుంబాన్ని అనాథులు చేయొద్దు. ఈరోజు పిల్లలు అనాథులు అయిపోయారు. భార్య భర్త లేకుండా ఒంటరి జీవితాన్ని తనతో ఉన్న కొద్ది జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్న భార్య ఈరోజు కళ్ళ ముందు ఎంతో ఉన్నారు. వారు దేవుడి మాటను వినో, వారు దేవుడికి లోబడు, దేవుడి భయభక్తులు కలిగి ఒకవేళ బ్రతికి ఉంటే ఈరోజు ఆ కుటుంబాలు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా దేవుడి సన్నిధిలో ఉండేవి అని ఎన్నో రోజులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఈ ప్రతి ఆవేదన ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి ఉండాలండి. ఇది లేకపోతే నీ భక్తి జీవితం వేస్ట్. నేను చెప్తున్నా, ఈ బాధ ఎవడు చెప్పడు నీకు, ఎవడు చేయడు. ఇలా చేస్తే
ఎవడు సంఘాలకు పోడు, ఎలా పోయినా పర్వాలేదు, బ్రతికిన కొద్దిమందైనా నీతిగా బ్రతకాలన్నది నా ఉద్దేశం. ఉన్న కొద్దిమందైనా పవిత్రంగా ఉండాలన్నది నా ఉద్దేశం. ఆ కొద్ది ఈ శేష జీవితాన్ని దేవుడితో గడపడానికి ప్రయత్నం చేయండి. నీ భార్యతోనూ, నీ పిల్లలతోనూ, నీ తల్లిదండ్రులతోనూ, నీ కుటుంబంతోనూ కూడా ఆనందంగా గడపడానికి ప్రయాసపడు. ఎందుకు గొడవలు? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావని గొడవ నీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటావని కొట్టుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయని ఆస్తులు గొడవలు? ఎన్ని సంవత్సరాలు అంటే కొట్టు గొడవలు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాయని, నీకు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావని ఈ పాపంలో ఒక మనిషి బ్రతుకుతున్నాడు. ఎప్పుడు అర్థమవుతుంది మనుషులకని ఎన్నో రాత్రులు ఏడ్చానండి. ఒక మనిషి ఎన్నాళ్ళు బ్రతికేస్తాను అనుకుంటున్నావు? ఎన్నాళ్ళు జీవించేస్తాను అనుకుంటున్నావు? ఎన్నాళ్ళు నా జీవితం నువ్వు అనుకుని బ్రతికేస్తున్నావు? ఇతను ఎంతో లేదు బిడ్డ, చాలా తక్కువ నీ ఆయుష్ కాలము. అది అతి తక్కువ. ఈ ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దినములు చెడ్డవి గురించి సమయాన్ని పోనివద్దని దేవుడు అంటున్నాడు. వింటున్నావుగా వాక్యాన్ని? విను, మార్పు చెందు, మారు మనసు పొందు. ఈ యూట్యూబ్ లో వింటున్న ప్రతి ఒక్కరూ మారాలనేది మా ఉద్దేశము. ప్రతి ఒక్కరూ మారాలి. ఈ త్రాగుల నుండి, వ్యభిచారం నుండి, పాపము నుండి, అబద్ధము నుండి, కోపము నుండి, ఈ శాపకరమైన ప్రతి పరిస్థితి నుండి ఒక మనిషి బయటికి రావాలంటే అది నా నజరేయుడైన యేసుక్రీస్తుకి సమాధానం చెప్పబడాలి. హల్లెలూయా. ఆయనకి మాత్రమే సాధ్యమండి. ఇది ఎవరి వల్ల కాదు. నేను చెప్పగలను. ఒక మనిషిని మార్చేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అనగలను, అది నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ మనిషిని పాపం నుంచి విడిపించేది ఎవరు? ఈ మనిషిని శాపం నుండి తప్పించేది ఎవరు? ఈ శాపకరమైన లోక సంబంధమైన ఆశల నుంచి విడిపించేది ఎవరు అని అడిగితే నా యేసయ్య ఒక్కడే. ఆయన నువ్వు అంగీకరించు. నన్ను మార్చుదేవని ఏడు, నా బ్రతుకును మార్చుదేవని ఏడు, నా జీవితాన్ని మార్చుదేవని ఏడు. ఇది నాకు కరెక్ట్ కాదయ్యా అనేడు. ఇది పరిశుద్ధులకి తగదయ్యా అనేడు. అంగీకరించబడిన నాకు తగదయ్యా అని అయ్యాడు. బాప్తిస్మము పొందిన నాకు తగదయ్యా అనేడు. మారు మనసు పొందానని ప్రభు సన్నిధిలో నిలబడి రక్షణ పొందిన నాకు తగదయ్యా అని ఏడు. ఏడిస్తే ఎట్టుకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు. ఆ సమాధానమునకు కర్తయ్య దేవుడి దగ్గర నేను పడి ఆడవటమే. ఇంకా నాకు యవ్వనం ఉంది, వయసు ఉంది, ఆలోచన ఉందని నువ్వు రెచ్చిపోతే వెళ్ళిపోతే దేవుడు ఏదో రోజు ముట్టేస్తాడు. జాగ్రత్త. ఒక రాజు ప్రవశించేస్తూ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరు ప్రజలు అందరూ అన్నారట, అమ్మో దేవుని తప్ప మరి ఎవ్వరు కాదని అందరూ చప్పట్లు కొడతా ఉంటుంటే రాజుని ఆ ప్రజలు ఎదుటే మొత్తితే వెంటనే పురుగులు బట్టి మరణం చెందాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకని? దేవుడిని మహిమపరచకుండా మనుషులను మహిమపరిచే దేవుడు ముట్టాడంట. నువ్వు ఈ లోక సంబంధమైన ప్రతి దానిని మహిమపరుచుతున్నావు, కానీ యేసయ్యని ఎక్కడ మహిమపరుచుతున్నావు? కానీ దేవుడు నిన్ను నన్ను మొత్తగా ఇంకా లాగున్నావు. ఈ లోకంలో జీవించలేవు. ఈ లోకంలో జీవించగా చచ్చిపోతున్న వారిని ఎంతో మందిని చూస్తున్నప్పుడు నీకు అనిపించాలి, నేను ఇలా ఉన్నానంటే నీ వల్లనయ్యా, నేను ఇలా జీవిస్తున్నానంటే అది నీ దయ వల్లనేనయ్యా, నేను ఇలా బ్రతుకుతున్నానంటే ఇది నా మార్పుకు కారణమయ్యా అని చెప్పి దేవుడి సన్నిధిలో వెళ్ళాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఆత్మకు శరీరముకు ఎలా ఉంది? యుద్ధం జరుగుతూ ఉన్నాయి. లోకానికి, లోకంలో ఉన్న వాటికి నీలో దాయబడిన ఆత్మకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కుటుంబంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కదా. అలాగే భార్యకు, భర్తకు, తల్లికి, తండ్రికి, కొడుక్కి, తండ్రికి, తల్లికి ఎలా యుద్ధాలు జరుగుతున్నాయో అలాగే నీలో ఉన్న ఆత్మకు, శరీరానికి కూడా యుద్ధం జరుగుతుంది ఈరోజు. కానీ ఇవి కంటికి కనిపించట్లేదు. నీకు నువ్వు ఊహించగలిగితే, ఒకసారి నువ్వు గ్రహించగలిగితే నీకు అర్థమైపోతుంది. లోక సంబంధమైన ఆశ నీలోనికి వస్తుందంటే ఆత్మతో శరీరం యుద్ధం చేస్తుందని నువ్వు గ్రహించాలి. గ్రహించగలిగితే ఆత్మను మనము చెప్పండి, మన దేవుని ఆధీనం ఉంది కాబట్టి శరీరమును కూడా ఆత్మకు అప్పగించబడేటట్టుగా ఒక క్రైస్తవుడు తాను నలగొట్టాల్సిందే. నలగొట్టబడాలంటే నేను అన్నాను కదా, దేనికి ఎలా నలగొట్టబడాలంటే ఒక మనిషి శ్రమకు అప్పగించాలన్నాను.
ఒక మనిషి ఆకలికి అప్పగించాలి, ఒక మనిషి ఉపవాసానికి అప్పగించాలి, ఒక మనిషి ప్రార్థనకు అప్పగించుకోవాలి, ఒక మనిషి పవిత్రతకు అప్పగించుకోవాలి, ఒక మనిషి పరిశుద్ధతకు అప్పగించుకోవాలి, ఒక మనిషి నేను అరికాల మొదలుకు నడినంత వరకు ప్రభువుకి నువ్వు అప్పగించబడాలి. చప్పటి కొట్టేసి అరికాల మొదలుకొని నడినంత వరకు ఎవరికి అప్పగించబడాలండి? యేసయ్యకి అప్పగింపబడాలి. అప్పుడు నిన్ను నీవు చెప్పండి లోపరుచుకుని దేవుడికి అప్పగించబడితే, దేవుడి నిన్ను ఏలుబాటు చేస్తే అద్భుతమైన ఆశీర్వాదాలు నీ ఇంటి మీదకి వస్తాయి. అద్భుతమైన ఆశీర్వాదాలు నీ ఇంటిలోకి వస్తాయి. నీ బిడ్డలు, నీ పిల్లలు, నీ భార్య, నీ తల్లిదండ్రులు అందరూ ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది అని లేఖనం చదివితే మనకు అర్థమైపోతుంది. ఈరోజు నువ్వు ఒక బానిస, నిజం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్న మన అందరము బానిసలం. ఎవరికి బానిసలు అంటే లోకంలో ఉన్న వాటన్నిటికీ ఒక మనిషి ఈరోజు బానిసలు అయిపోయాడు. లోకంలో ఉన్న ప్రతి ఆశకి, ప్రతి కోరికలకి, ప్రతి వాటికి, అల్లరితో కూడిన ఆటపాటలన్నిటికీ ఒక మనిషి బానిస అయిపోయాడు. కాబట్టి ఇశ్రాయేలుకి విడుదల 400 సంవత్సరాల తర్వాత వచ్చింది, కానీ నీ జీవితం మరణం వరకు విడుదల లేదు. నీకు మరణం వరకు విడుదల లేదు. బ్రతుకు ఎందుకు వద్దు. నీకు నీవే విడుదల ప్రకటించుకోవాలి. ఇప్పుడు నీకు నీవే బంధకాలు తెచ్చుకోవాలి. నీకు నీవే రోషము కలిగి, నేను అంటాను రోషము కలిగి అంటే, ఇప్పుడు ఏలియా గారిని మనం చూసినప్పుడు ఏమన్నాడు ఏలియా? అయ్యా 450 మందిని చంపేశాడు. 450 మందిని చంపేసేసి దేవుడి కొరకు నేనైనా బతకాలని రోషం కలిగిన వాడిని ఇక్కడికి వచ్చి దోకున్నాను అన్నాడు. ఎందుకంటే నేను కూడా ఒకవేళ చచ్చిపోతే ఈ స్వార్థ ప్రకటించి వారు ఉండరేమో అని 450 మందిని చంపింది. ఏమండి, ఒక రాణి యెజబెల్ ఒక్కదాన్ని చంపలేడు, ఆహాబుని ఒక్కడిని చంపలేడు. చంపలేక పారిపోయేస్తా రోషము కలిగిన వాడినే నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు సువార్త ప్రకటించడానికి నేను ఒక్కడనైనా బ్రతికి ఉండాలని పరిగెట్టుకుని వచ్చానయా అని అన్నాడు. ఆ రోజు దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాడు. ఈరోజు నీలో నాలో రోషం ఎక్కడా? పనికిరాని వాటికి రోషాన్ని చూపిస్తావు. దేవుడి కొరకు రోషాన్ని చూపించు. దేవుడి కొరకు రోషంగా బ్రతుకు. బ్రతికితే రోషంగా జీవించు. దేవుడి కొరకు నిన్ను నీవు తగ్గించుకో, నలగొట్టుకో. ఏదొచ్చినా సరే అండి, నేను అంటాను ఒక క్రైస్తవుడికి ఎక్కువ శ్రమ ఉంటే మీద అనిపిస్తుంది నాకు. నిజంగా నేను అనుకుంటాను. నేను ఎప్పుడు ఆనందించేయాలని ఆశపడినండి. ఎప్పుడు శ్రమలో ఉంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను. ప్రభు అని అంటూ ఉంటాను నేను. ఒక మనిషికి శ్రమ ఉంటే ప్రార్థన చేస్తాడు. ఒక మనిషికి వేదన ఉంటే ప్రార్థన చేస్తాడు. ఒక మనిషికి కుటుంబంలో సమస్య ఉంటే ప్రార్థన చేస్తాడు. లేకపోతే దేవుడికి దూరం అయిపోతాడు. ఏమీ లేదండి, కుటుంబం హ్యాపీగా ఉందండి, ప్రార్థన ఎందుకండి? ఏమీ లేదండి, మా కుటుంబం చక్కగా ఉందండి, చర్చికి ఎందుకంటే రావటం? ఒక మనిషి దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంది. శ్రమ ఉన్నప్పుడే, బాధ నీకున్నప్పుడే, ఆకలి తప్పిక నీకున్నప్పుడే, నీ కుటుంబంలో ఈ రీతిగా నువ్వు ఉన్నప్పుడే దేవుడితో ఎక్కువ సాహసం చేయగలవు. నిజం. అలాగని ఎప్పుడు శ్రమలో ఉండిపోమంటారా, వ్యాధులతో ఉండిపోమంటారు, బాధలతో ఉండిపోమంటారు, అలా ఉంచేవాడు కూడా కాదు నీ దేవుడు. అలా ఉండిపోమనంటే ఎప్పుడు వరకునయా అంటే, నిన్ను దేవుడికి నిన్ను నీవు తగ్గించుకుని అప్పగిప్పబడే వరకు నిన్ను నీవు నలగొట్టుకుని దేవుడి కొరకు ఎదురు చూడు. దేవుడు వచ్చి నిన్ను ఒకవేళ ఆయన ఆత్మతో ఒకవేళ నింపేశాడు అనుకోండి, చెప్పాలి ఎవరి ఆత్మతో? దేవుని ఆత్మతో నిన్ను నింపేశాడు అనుకో, ఇంకా ఎప్పుడు దేవుని ఆత్మలో నీకు ఆనందమే. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు ఆనందమే. దేవుని ఆత్మ పొందినవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. స్తోత్రం. అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడో చెప్పనా? శ్రమ వచ్చినా ఆనందంగా ఉంటాడు, బాధ వచ్చినా ఆనందంగా ఉంటాడు, ఏదొచ్చినా ఆనందంగానే ఉంటాడు. అవి మళ్ళీ ఏం చేస్తాయండి? దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు అన్న ఆనందం ఉంటే ఇవన్నీ నిన్ను ఏమి కృంగదీయలేవు. నేను కృంగదీసేది లోక సంబంధమైన ఆశ, నిన్ను లేవదీసి నడిపించేది దేవుని సంబంధం, ఆత్మ సంబంధమైన ఆశలు. ఇవి ఒక మనిషి కలిగి ఉండాలి. ఇవి ఒక మనిషి కలిగి ఉంటే, ఆత్మ సంబంధాల వ్యక్తిగా నడిపించబడితే ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను జయించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నది ఏది నన్ను జయించలేదు చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో ఉన్నవన్నీ నా యేసయ్య జయించేశాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తున్నా నేను, ఆయనతో ఉంటున్నా నేను,
ఆయనతో బ్రతుకుతున్న నేను, ఆయనతో గడుపుతున్న నేను వీటన్నిటిని జయించగలను. ఆమేన్. వీటన్నిటిని జయించి నువ్వు అంగీకరించబడిన దేవునికి విజయము కలిగినట్టుగా నీ జీవితాన్ని ప్రభుకి చూపించు. మాట ఇవ్వటం గొప్పతనమా? ఇచ్చిన మాట నిలవబెట్టుకోలేనాడు గొప్పవాడా? మాట ఇచ్చి నిలవబెట్టువాడే గొప్పవాడు, గొప్పది. మాట ఇచ్చి నిలవబెట్టుకోలేక జారిపోయిన గొప్పవారు ఎలాగవుతారండి? దేవుడికి ఎన్నోసార్లు మాట ఇస్తాం. ఏమని? అయ్యా, ఈ వారం అంతా నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాను, ఈ నెలంతా నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాను, ఈ సంవత్సరం అంతా నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాను, నీతో ఉండాలని ఆశపడుతున్నాను, నీతో సామర్థ్యాలు ఆశపడుతున్నాను, నీ సంఘం ఉండాలని ఆశపడుతున్నాను, పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నాను మాటతో. కానీ మాట నిలవబెట్టుకున్నవాడు గొప్పవాడు. ఆమేన్. నిలవబెట్టుకో. దేవుని దృష్టిలో యోగిని కానీ గొప్పదాన్ని కానీ గొప్పవాడిగా ఎంచబడుతావు గాక. ఆమేన్. మోకరించండి. సమయం చాలా అయిపోయింది.